తుంగభద్ర డ్యాం అధికారులతోనూ కర్ణాటక ఎమ్మెల్యేలతోనూ కర్నూలు ఎంపీ నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్లు హౌస్పేట్ డ్యాం కార్యాలయంలో సమావేశమయ్యారు. కోతాళం, కోసిగి, మంత్రాలయం, సి బెళగల్, నందవరం మండలాలతో పాటు కర్నూలు తదితర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం 19వ గేట్ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులతో చర్చించారు. సాధ్యమైనంత వరకు నీరు తీసుకున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం 19వ గేట్ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులతో చర్చించారు. సాధ్యమైనంత వరకు నీరు బాధాకరం. ఈ శనివారం రోజు గేటు పోయినప్పటి నుంచి కూడా మేమంతా బాధపడుతున్నాం. ఇందాక ఇప్పుడు వచ్చిన మేము అందరితో మినిస్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో, అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొత్త టెక్నాలజీ యూజ్ చేసి తొందరలో క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కాకపోతే మళ్ళా నీళ్లు చాలా వరకు నదిలో వేస్ట్గా వదిలి మళ్ళీ వరుణదేవుడు కరుణిస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీ ప్రకారంగా తొందరలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు కామన్ గా ప్రతిరోజు వర్గంలోనే ఈ నది ప్రవహిస్తుంది. అక్కడ అక్కపక్కన ఏదైనా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ప్రాణులకి కానీ మనుషులకు కానీ పొలంలో ఏదైనా పంప్ సెట్ వేసే వాళ్ళకి కానీ ఇబ్బంది